నందమూరి బాలకృష్ణ. ఈ పేరు వింటేనే మాస్ ప్రేక్షకులకు పూనకాలు వచ్చేస్తాయి. వరుస విజయాల జోరులో ఉన్న బాలయ్య తన తదుపరి చిత్రాల విషయంలో రూట్ మారుస్తున్నారు. ఒకవైపు తనదైన శైలిలో మాస్ మసాలా చిత్రాలు చేస్తూనే మరోవైపు విలక్షణమైన కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే వివేక్ ఆత్రేయ వంటి యంగ్ అండ్ సెన్సిబుల్ డైరెక్టర్తో ఆయన జతకట్టనున్నట్లు వస్తున్న వార్తలు ఫిలిం నగర్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. వివేక్ ఆత్రేయ అనగానే మనకు అంటే సుందరానికి, సరిపోదా శనివారం వంటి వైవిధ్యమైన సినిమాలు గుర్తొస్తాయి. ఆయన కథా గమనం, పాత్రల చిత్రణ చాలా భిన్నంగా ఉంటాయి. అలాంటి క్లాస్ టచ్ ఉన్న దర్శకుడు మాస్ గాడ్ బాలకృష్ణను ఎలా చూపిస్తారో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టును కురుక్షేత్రం అనే పవర్ఫుల్ టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ పేరు వినగానే అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. ఇది కేవలం యాక్షన్ సినిమానా లేక పురాణ గాథల నేపథ్యం ఉన్న కథ అనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. బాలయ్యకు పౌరాణిక, చారిత్రక పాత్రలు పోషించడంలో తిరుగులేని అనుభవం ఉందన్న విషయం జగమెరిగిన సత్యం. తన తండ్రి నందమూరి తారక రామారావు వారసత్వాన్ని అందిపుచ్చుకొని శ్రీరామరాజ్యం, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి చిత్రాలతో ఆయన మెప్పించారు. ఇప్పుడు వివేక్ ఆత్రేయ మార్క్ స్క్రీన్ ప్లేకి బాలయ్య గంభీరమైన డైలాగ్ డెలివరీ తోడైతే వెండితెరపై ఒక విజువల్ ఫీస్ట్ రావడం ఖాయం. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తుండడం ఈ ప్రాజెక్టుపై మరింత నమ్మకాన్ని పెంచుతుంది. ఇక బాలయ్య మరోవైపు తన సక్సెస్ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో కలిసి ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నారు. వీరసింహారెడ్డి వంటి భారీ హిట్ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బాలయ్య పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరా లేదా దీపావళి వంటి పండుగ సీజన్లలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ అది కుదరని పక్షంలో 2027 సంక్రాంతి బరిలో బాలయ్య గర్జన ఉండబోతోంది. ఇలా మాస్ యాక్షన్ దర్శకులతో పాటు విభిన్నమైన ఆలోచనలు ఉన్న క్లాస్ దర్శకులను కూడా బాలయ్య ప్రోత్సహిస్తున్నారు. ఒక గ్యాంగ్స్టర్ డ్రామా, మరొకటి వివేక్ ఆత్రేయ మార్క్ ప్రయోగాత్మక చిత్రం. ఇలా రెండు విభిన్న కోణాల్లో ఆయన చేస్తున్న ప్రయాణం కెరియర్ పరంగా ఒక కొత్త మలుపని చెప్పవచ్చు.